తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సభను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు। అటువంటి మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు వర్ధంతి సభలు నిర్వహించుకునేది ఆ మహనీయులు అందించిన స్ఫూర్తి ఆశయాలను సమున్నతంగా నిలపడమే మన భారత జాతి కర్తవ్యంగా భావించాలి అని ఆయన పేర్కొన్నారు। ఇన్ని వైవిధ్యాలతో కూడిన దేశాన్ని ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించడంలో గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నానని అన్నారు। సెక్రటేరియట్ దగ్గర ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు గేట్స్ ఓపెన్ చేయలేదు। అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరు పెట్టినా వారిని గౌరవించడం కనీసం సంస్కారం, గేట్లు తెరవకపోవడం మంచి పద్ధతి కాదని అన్నారు। భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సభని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాము। మహనీయుని యొక్క జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి సభలు కానీ నిర్వహించుకునేది ఆయన మనకు అందించిన స్ఫూర్తి ఆశయాన్ని సమున్నతంగా నిలపడమే మన భారత జాతి కర్తవ్యంగా భావించాలి। బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇన్ని వైవిధ్యాలతో కూడిన ఈ దేశాన్ని ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించడంలో ఇవాళ గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు। ఇవాళ అంబేద్కర్ గారి ఆశయాన్ని రాబోయే తరాలు గుండెల్లో పెట్టుకొని ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు అందరూ సమానంగా జీవించేటువంటి పరిస్థితి భాగ్యం మరింత గొప్పగా వర్ధిల్లాలని చెప్పి చూసుకున్నట్టయితే 125 అంబేద్కర్ విగ్రహం దగ్గర గేట్ కూడా ఓపెన్ చేయలేదు కదా। అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరు పెట్టినా వాటిని గౌరవించడం కనీస సంస్కారం అది మంచిది కాదు।